హాయ్ అండి. అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు రథసప్తమి కదా! రథసప్తమి రోజున ఇలా 7 జిల్లేడు ఆకులు, తర్వాత రేగు ఆకులు 7 రేగు ఆకులు తీసుకొని ఇలా తలపైన పెట్టి పిల్లలకైతే స్నానం చేయించాలని చెప్పారు. పిల్లలకే కాదు పెద్దలు కూడా చేయవచ్చు. ఇంకా మా ఆయనైతే వచ్చిన తర్వాత 7 జిల్లేడు ఆకులను, తర్వాత రేగు ఆకులను, తర్వాత రేగుపళ్ళనైతే తీసుకొని వచ్చారు. తీసుకొని వచ్చిన తర్వాత ఇలా పిల్లలకైతే ఫస్ట్ స్నానం చేయిస్తున్నానండి. ఇంకా మా పిల్లలకైతే వాళ్ళ డాడీనే చేయించాలి స్నానము. ఎందుకంటే వారానికి ఒకసారి ఇంటి దగ్గర ఉంటారు కదా! ఈరోజు సండే కదా! ఇంటి దగ్గర ఉన్నారంటే చాలు ఇంకా డాడీతోనే స్నానం చేయించుకోవాలంటారు. అందుకే వాళ్ళ డాడీనే చేయిస్తున్నాడు. నేనైతే వీడియో తీస్తున్నానండి. ఇంకా ఫస్ట్ అయితే బాబు చేస్తున్నాడు. ఇలా స్నానం చేసిన తర్వాత దిష్టి అయితే తీయాలి. ఇలా జగ్గు నీళ్ళతో దిష్టి తీసి ఆ దిష్టి నీళ్ళు అలా పోసేయాలండి. ఇంకా బాబుకి అయిపోయిన తర్వాత సేమ్ ప్రాసెస్ పాపకు కూడా 7 జిల్లేడు ఆకులు, 7 రేగు ఆకులు, రేగు పళ్ళు కలిపి ఇలా పాపకైతే మళ్ళీ అదే విధంగా పెడుతున్నారండి. ఇంకా పాప కూడా అంతే, వాళ్ళ డాడీనే చేయించాలి. అందుకే ఇద్దరికి నువ్వే చేయించనేసి నేను వీడియో అయితే తీస్తున్నా. వాళ్ళ డాడీ అయితే స్నానం చేయిస్తున్నాడు. ఇంకా ఇద్దరు స్నానం చేయించిన తర్వాత ఇంకా వీళ్ళిద్దరిని రెడీ చేయాలండి. ఇంకా పూజ చేయాలి. ఓకేనా? మేమైతే ఈరోజు రథసప్తమి రోజున ఇలా చేసామండి. మరి మీరు ఎలా చేశారు? ఈ రథసప్తమి స్నానం మనసుని శుద్ధి చేస్తుంది అంటారు. అలాగే ఆ సూర్యదేవుడి కృప అందరిపై ఉండాలని మనస్ఫూర్తి